ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్ అన్న దాని మీద వెళ్తున్నారు. ఇప్పుడు వరకు కూడా ఈ మంత్రి అవుతారు, ఆ మంత్రి అవుతారు, రోజు అవుతారు, పేరు నాని అవుతారు, ఇలాంటివి వినిమిది. ఇప్పుడు సడన్గా పార్లమెంటు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎక్కుపెట్టారా వీళ్ళు? 3 అంశాలు వర్మ గారు. 1 చిన్నపరెడ్డి, 2 కొడాలి నాని, 3 మద్యం. చిన్నపరెడ్డి గారు, చీకట్లో చిన్నపరెడ్డి ఈ తమ్మేలు పెట్టండి సార్, మీరు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నా. చిన్నపరెడ్డి గారు, మీరు ఎప్పుడు డిబేట్ మాట్లాడినా కాస్త సమయం కేటాయించి వెలుతురు చూసుకొని మీరు మాట్లాడాలి. మీరు చీకట్లో ఉండమాకండి. మాకు 11 వచ్చినాయి, జనం అందరూ మాకు ముసుగు గప్పారు, చీకటి పంపించారని ఆవేదన చెందకుండా మీరు వెలుగులోకి వచ్చే ఈ డిబేట్లో పాల్గొవాలి. ఎందుకంటే శాంతి ప్రసాద్ గారు అన్నట్టుగా కాస్త కూస్తో పద్ధతిగా మీ పార్టీ బరువుని మోస్తున్న వ్యక్తులు మీరు. ఎందుకంటే ఇదే డిబేట్లో చాలా మంది వైసీపీ అధికార ప్రతినిధులు నాతో తలపడ్డోళ్ళు కూడా ఈరోజు తెలుగు జనసేన పార్టీలో చేరినట్టున్నారు కొంతమంది, వేణుగోపాల్ గారు లాంటి వ్యక్తులు. కానీ మీరు ఆ పార్టీని మొయ్యదలుచుకున్నారు కాబట్టి వెలుగులోకి రావాలని కోరుకుంటున్నారు. రెండో మాట ఏంటంటే, ఇప్పుడు కొడాలానికి ఏమన్నా అయిందా వర్మ గారు? అదే తెలియట్లేదు. అది అడిగితే శాంతి బాగున్నాడు, ప్రసాద్ గారు సీరియస్ అవుతున్నారు. బాగున్నాడు కదా, మేము హ్యాపీ కదా. పట్టించుకోలేదు వర్మ గారు. ఇప్పుడు మీరేమంటారంటే వర్మ గారు, ఉమ్. మీరేమంటారంటే వర్మ గారు, మళ్ళీ కొడాలి నాని ఆరోగ్యం బాగోవాలి, ఆయన చురుగ్గా రాజకీయాల్లోకి రావాలి, మళ్ళీ వచ్చి ఆయన తిట్టాలి, తిట్టాలి ఇలా అనలేదండి విహారం మాట. చెయ్యాలి. అక్కడ హాస్పిటల్లో ఆ నోటికి తాళం వేసి ఫ్రెష్గా వచ్చి మీకు ఓ మంచి రాజకీయం చేయమంటున్నాం. కొడాలి నాని గారు రాజకీయాల్లో చురుగ్గా ఉండాలి అని అంటేనే ఆంబోతులాగా రంకెలేయమని లేదా చిత్తమని. ఇప్పుడు ఆయనేమో ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉండమని కోరుకోడు. నేను ఒక మాట చెప్తా, ఆ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఎర్ర పుస్తకం కనిపించకుండా చెయ్యండి. అదేంటి? కొడాలి నాని ఆరోగ్యం బాగుంటుంది. మళ్ళీ ఎర్ర పుస్తకం కనిపిస్తే మళ్ళీ ఆయన ఆరోగ్యానికి దెబ్బ. ఎందుకంటే మీరే అంటున్నారు కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేస్తే భయపడిపోయి లోపలేశారు చేశారు. నేను ఒక మాట చెప్తానండి, ఇక కొడాలి నాని రాజకీయ జీవితం పరిసమాప్తం. ఎందుకంటే నాకు చాలా మంది మంత్రులు తెలుసు, చాలా మంది ముఖ్యమంత్రులను మేము చూసాం. కొడాలి నాని లాంటి మంత్రిని ఆంధ్ర రాష్ట్రం చూడలేదండి. అంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్యే అండి, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే. మా దేవినేని ఉమాతో కలిసి ఉండేవాడు. నా ఊరు కంచికిచర్ల, నా ఊరు సర్పంచ్ గద్దే ప్రసాద్ ఆయనకి ఎన్నో ఆర్థిక సహాయ సహకారాలు చేశాడు. కానీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని వీర విహారం చేశాడు. కాబట్టి ఏ సామాజిక వర్గంలో కూడా కొడాలి నాని మీద పెద్దగా సానుభూతి రాదు. కాకపోతే ఏంటంటే ఆయన అనారోగ్యంగా హాస్పిటల్లో ఉండటం మూలాన ఎవరో ఆయనకి ఏదో క్యూరి జరగాలని, ఏదో జరగాలని అయితే ఎవరో కోరుకోరు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో ఆయన ఫోటో ఎత్తేనే చర్యలు తీసుకోవాలి. కొడాలి నాని పట్ల ఓదార్పే ప్రకటిస్తాడు, ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగితే అడగొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో సర్వసాధారణం, ఎంత శత్రువు అయినా పుట్టినరోజు ఉంటే శుభాకాంక్షలు తెలియజేస్తారు, లేదా గిట్టిండి అనుకోండి సంతాపం వ్యక్తం చేస్తారు. ఇది సర్వసాధారణమైన విషయం. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు మద్యం కుంభకోణం సార్, ఇది ఈ రోజుది కాదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారే కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లోనే లేఖ రాశారు, 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. నిజానికి చిన్నపరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వమే అమ్మింది మద్యం, ప్రైవేటు వ్యక్తులు అమ్మల. ప్రభుత్వం అమ్మింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధ్యత ఉంది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అనే మాట్లాడుతున్నాం. మరి రావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఒక ఎంపీ పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 5 ఏళ్లలో 99,000 కోట్ల రూపాయల మద్యం జరిగితే 18,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నాడు. ఢిల్లీ మద్యంతో పోలిస్తే ఆంధ్ర మద్యం ఒక నీటి బుట్టు లాంటిది అన్నాడు. మరి ఢిల్లీలో 100 కోట్లకే 150 కోట్లకే కేజ్రీవాల్ 6 నెలలు జైల్లో ఉన్నాడు, సిసోడియా 1.5 జైల్లో ఉన్నాడు, ఆఖరి కవిత గారు కూడా 2 నెలలు 3 నెలలు జైల్లో ఉన్నారు. మరి దీని మీద అయితే దర్యాప్తు చేయాలి. మరి కూటమి ప్రభుత్వం దర్యాప్తు ఎప్పుడు చేస్తుంది, ఎలా చేస్తుంది? నిన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈడీని ఆహ్వానించినట్టున్నాడు స్పీకర్కి. అంటే ఈడీ చేత విచారణ చేయమని అన్నారు. ఇప్పుడైతే నాకు తెలిసిన మై ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దీనికి ఏదో సిట్ ఒకటి వేశారు. మరి ఈ సిట్ విచారణ ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి చిన్నపరెడ్డి గారు అడుగుతున్న దానిలో ఒక ధర్మం ఉంది. మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, 1,00,000 కోట్ల రూపాయలు, 18,000 కోట్ల రూపాయలు, 22 కోట్ల రూపాయలు శాంతి ప్రసాద్ గారు మాట్లాడి, అజయ్ మాట్లాడి, బాలకోటయ్య మాట్లాడి, మీరు అందరూ మాట్లాడుతున్నారు. చర్యలు తీసుకోండి దమ్ముంటే అని అంటున్నాడు ఆయన. దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. ఆయనే చెప్తున్నాడు, చర్యలు తీసుకోండి. మేము తప్పు చేస్తే మీ దగ్గర పోలీసు ఉంది కదా, మీ దగ్గర విచారణ సంస్థ ఉంది కదా, రాష్ట్రంలో మీరు ఉన్నారు కదా, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, చర్యలు ఏవి తీసుకోమని ఆయన ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మరి ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాలి.
నేను కూడా చర్యలు తీసుకోమని కోరుతున్నా. ఇప్పుడు ఏదంటే ఇప్పటికిప్పుడు తీసుకుంటారా, 6 నెలలకు తీసుకుంటారా, ఏడాదికి తీసుకుంటారా ఏదో ఎందుకంటే ఇది సబ్జెక్ట్ అయితే కొత్త సబ్జెక్ట్ కాదు. గత 5 ఏళ్ళు కూడా కూటమిలోని 3 పార్టీలు మాట్లాడి నేను కూడా మాట్లాడా మద్యం కుంభకోణం మీద. ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు మద్యం కుంభకోణం మీద 18,000 కోట్ల రూపాయల అవినీతి గురించి మాట్లాడుతున్నారు. నాడు 5 ఏళ్ల మద్యం దాగి కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, యాక్సిడెంట్లు జరిగినాయి, కుటుంబాలే ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు ఓంప్రకాష్ అని అతను మద్యం ధరల మీద మాట్లాడి ఏమైపోయాడో తెలియదు, వికటజీవి అయిపోయాడు. ఎంతోమంది చనిపోయారు. పచ్చి సరుకు స్టిక్కర్లు అంటిస్తే పెదాల మీద స్పిరిట్ తాగి జీవితాలను నాశనం చేసుకున్నారు. దాని మీద దర్యాప్తు కూడా జరగాలి. ఇంక మీరు ఆర్థిక కోణమే చూస్తున్నారు, ఇందులో మానవ కోణం ఉంది, విధ్వంస కోణం ఉంది. రాష్ట్రాన్ని ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు ముందుగానే అప్పు తెచ్చారు, మద్యాన్ని ఇష్టానుసారంగా తాగిచ్చారు. మరి ఇవన్నీ కూడా చర్యలే, మరి తీసుకోవాలి. ఎందుకంటే చెప్పడం ఓకేనండి. ఇప్పుడు ఏడాది అయిందండి ప్రభుత్వం వచ్చి, నిజానికి ఏడాది అయింది ప్రభుత్వం వచ్చి. చర్యలు తీసుకోవాల్సిన అంశం వేటి మీద? నిజానికి మద్యం అనేది ఒక పెద్ద సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్లో. గత 5 ఏళ్ళు మనం మాట్లాడాం. కాబట్టి చిన్నపిరెడ్డి గారు అడిగినా, సవాల్ చేసినా, నేను అడిగినా, మరొకరు అడిగినా మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు తీసుకుంటుందో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చిరునవ్వులు చిందిస్తూ తాను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా ఇవాళ కూడా నేను విజయవాడలో చూశాను. రంజాను ఏదో తోఫా సంబంధించిన ఉత్సవంలో పాల్గొంటే పెద్ద ఎత్తున ఆయన జనం వచ్చారు. మళ్ళీ సీఎం 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 అని చెప్పేసి అని వెనక గోల్ చేస్తున్నారు. ఆయన ఆనందంగా ఆయన కార్యక్రమాలు ఉన్నారు. మరి నిజానికి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి అవినీతి చేసిందంటే ఏమండే వర్మ గారు, మీరు నేను 100 రూపాయలు తీసుకుంటేనే, 1000 రూపాయలు తీసుకుంటేనే లోపలేస్తారు కదండి. మరి 18,000 కోట్ల రూపాయలు కదా, జీవితాలనే ధ్వంసం చేసినది కదా. దీని వెనక ఎవరున్నా, వాసుదేవరెడ్డి గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇందాకుండా ఇంకో రెడ్డి గారు ఉన్నా, మరి దీని మీద విచారణ చేయాలి కదా.